ఫ్రెండ్స్ ఇవాళ మనం సుజాత దోశ కాదు సుజానా దోశ, మళ్ళీ అదేం దోశ సెంటర్ కాదు. ఈ మూవీ నేమ్ అనమాట. మూవీ స్టార్ట్ అవగానే బిస్మన్ అని చెప్పి ఈయన చూపిస్తాడు. బిస్మన్ గడు మూవీ మొదలవగానే ఓ చేతపడి చేసే అంకుల్ దగ్గర పోతాడు. ఈ అంకుల్ దగ్గరకు వచ్చి ఏదో చేతపడి చేసుకుంటా ఉన్నాడు. అంటే వేరే వాడి మీద దేనికంటే ఈ విలేజ్ సర్పంచ్ ఉన్నాడు కదా, వాడిని చంపేయాలి. వీడికి వెళ్ళి చెప్పగానే ఓకే అని చెప్పేసి చంపేస్తాడు. ఇంకా చేతబడులు అవి అంటే పెద్ద ఎంక్వైరీలు అవే ఉండవు కదా. డాక్టర్ అయితే మనుషులు కాపాడడానికి దిగుతుంటాడు, చేతబడి చేసేవాడు మనుషులు చంపడానికి దిగుతుంటాడు. వీళ్ళకంటే రీజన్లు ఉండవు. వీడికి కావాల్సిన ఉప్పు పప్పు పుడిరా గిడ్రా తెచ్చి చేతిలో పెడితే చాలు. అయితే వీడి బాధ ఏంటో విలేజ్ సర్పంచ్ చంపడం, ఎందుకంటే వీడు అవుదామని. కట్ చేసి ఆ సర్పంచ్ నిజంగానే చచ్చిపోయాడు. ఇప్పుడు వీడు సర్పంచ్ అయిపోయాడు. అప్పటి నుంచి ఆ విలేజ్ మీద పడి తింటా ఉంటాడు. ఈ బిస్మెత్ గడి కింద పనిచేసే ముసలి బ్యాచ్ చాలా ఉంటుంది. అంటే వీడి కింద గోండాలు పనిచేయాలి కదా, అంతా ముసలోళ్ళే. మెయిన్ గా వీళ్ళు ముగ్గురు ఉంటారు. జనాల దగ్గర నుంచి పొలాలు గిల్లాలు అవి లాక్కుంటా తిరుగుతా ఉంటది. కట్ చేస్తే సుజానా అని చెప్పి అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి స్కూటీ స్టార్ట్ అవ్వబోయేటప్పటికి ఈడెవడో జొలపాలోడు ఈడు వచ్చి హెల్ప్ చేస్తాడు. తొలి చూపులోని ఇద్దరు ఒకరితో ఒక లవ్ లో పడిపోతాడంట. ఎందుకంటే అసలు ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు నేనేమో లవ్ స్టోరీ చెప్తానా. మూవీ మొదలవగానే బొక్కపట్ట పుట్రమోహం వేసుకుని వాడు ఎవడో ముసలాడు చేతపడి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ చేయాలి, జనరేట్ చేయాలి, డ్యూయట్ చేయాలి అంటే కష్టం. అసలే చాలా చేతబడులు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు ఈ సినిమాలో. ఇప్పుడైతే వీళ్ళు ఒకరినొకరు చూడగానే ఇదే ఫస్ట్ టైం వీళ్ళని చూసుకోవడం. వీళ్ళు ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి కళ్ళకి వచ్చిన వాళ్ళ చూస్తా ఉంటారు, లవ్ లో పడిపోతారు. ఇప్పుడు బిస్మిన్ గారి గురించి సర్పంచ్ అయి ఉంటాడు కదా, వాడి కోసం వచ్చాడండి వీడు. సుజాత అక్క ఏమో వాడు లేడు, వాడు ఏ కొంప మీద పడి తినడానికి పోయినట్టున్నాడు అని చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. వాడు లేడని తెలిసేటప్పటికి అక్కడ ఆఫీసర్స్ పోలీసర్స్ ఎవరో ఉంటే ఆడు మళ్ళీ వచ్చినప్పుడు వచ్చి కలుద్దావులే ఇప్పుడు వెళ్ళిపో అని చెప్పి లెటర్ లేదా రాయించుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు సుజాత అక్కయ్య ఉంది కదా, అక్కయ్యని ఇంటి దగ్గర చూస్తాం. ఇంటి దగ్గర వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారన్నమాట. అయితే అక్కయ్యకి ఆ దరిద్రుడు బిస్మిత్ మోహన్ వల్ల వాడు మాటికి ఏదో ఒక గిఫ్ట్లు పంపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడు అక్కయ్యని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడంట. ఆ ఎదవకి ఇంకా పెళ్లి కాలేదంటే ఎన్నో అయ్యాయండి. కాకపోతే వాడు మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఆటోమేటిక్ గా అక్కయ్యకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికి ఇష్టం లేదు. అయితే ఇప్పుడు చాలా మంది అక్కయ్యలు ఇంటికి వచ్చి ఉంటారు. అంటే పెద్ద వాళ్ళంతా ఆల్మోస్ట్ సినిమాలో మొత్తం ముసలోళ్ళే ఉంటారు. అదేందో వీళ్ళైతే ఎక్కువ డబ్బులు అడగనుకుంటా, మంచి కీలతో పెట్టి సినిమా తీసేస్తే అయిపోద్దాం. అయితే వీళ్ళంతా ఇప్పుడు ఎందుకు వచ్చారంటే అక్కయ్య వాళ్ళ డాడీతో మాట్లాడడానికి వచ్చి చెప్తా, నువ్వే మా అందరికి ఎలాగని హెల్ప్ చేయాలంటారు. ఇతను ఏమన్నా పెద్ద రౌడీ షీటర్ అంటే అట్ట కాదు. ఇతను ఈ విలేజ్ లోనే చాలా మంచోడంట. ఇతను ఎవరు పేరు పెట్టి పిలవడంట. ఆ మంచోడు ఎక్కడున్నాడు అని అడుగుతుంటాడంట. అంత మంచోడంట. ఊళ్ళో ఎలాగ నువ్వు అందరికీ తెలుసు. ఇంకో 2 నెలల ఎలక్షన్లు రాబోతున్నాయి, నువ్వు నిలబడు, ఎలాగో ఓట్స్ అన్ని నీకే వస్తాయి, నువ్వు గెలిచేస్తావు, మన కష్టాలన్నీ తగ్గిపోతాయంటే ఆ ముసలాయన కూడా ఓకే నా మంచితనం ఇంతగా యూజ్ అవుతుందంటే నేను ఎందుకు ఒప్పుకోను అట్నే అంటాడు. బయట చూస్తే ఆ బిస్మిత్ గడు వల్ల వాడు చుట్టూ ముసలోళ్ళు అంటే ముసలి బ్యాచ్ తో పాటు ఈ ముగ్గురు ఉంటారని చెప్పిలా వీళ్ళ మాటలు అలా వింటా ఉంటారు. వీళ్ళని డైరెక్ట్ గా వాడు దగ్గరికి పోయి బిస్మిత్ తో వీళ్ళంతా ఫ్రెండ్స్ వెళ్ళండి. వీళ్ళు ముసలి బ్యాచ్ చూస్తే అర్థం కావట్లేదు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వీళ్ళు. బిస్మిత్ అందరు కలిసి ఆ ముసలోడిని అది నువ్వు పెళ్లి చేసుకుంటా ఉంటా తిరుగుతా ఉంటావే, అమ్మాయి వాళ్ళ డాడీ మీ మామ ఎలక్షన్ నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాడు అంటే వీడు పరిగెత్తుకుంటూ అల్లా ముసలోడి దగ్గర అదే చేతబడి చేసిన స్టార్టింగ్ లో మళ్ళీ వాడి దగ్గర పోతాడు. వీడి చేతులు ఇంకో కొత్త పువ్వు పెట్టి మళ్ళీ ఇంకో చేతబడి చేయాలి. ఏం ఫీల్ అవ్వము అక్కడ మళ్ళీ వచ్చానని చెప్పి ఫీల్ అవుతున్నావు అంటే నువ్వేందుకు అంత ఫీల్ అవుతావు, నువ్వు రోజుకి 4 సార్లు వచ్చి చేతబడి చెప్పిన నేను 4 సార్లు చేస్తా. నేను ఎన్ని చేస్తా ఉంటే నేను అంత అప్డేట్ అవుతా ఉంటా. చేతబడి చేసే వాళ్ళు ఉందో ఎప్పుడెప్పుడు చేద్దామని ఉంటాం. ఈసారి నీకోసం స్పెషల్ ఆఫర్ కింద ఒక భయంకరమైన చేద్దాం అనుకుంటున్నాను చేతబడి అంటే. ఈడో అంత భయంకరమైనది ఏమొద్దండి, వాడు అసలే నాకు మామ, నా ఖర్చు వాళ్ళ డాడీ సింపుల్ గా చంపేయచ్చు కదా అంటే ఈడేమో పుడ్రే తెచ్చి నా చేతిలో పెట్టడమే నీ పని, ఎలా చంపాలి నా పని ఏదో నాకు చెప్పమాక అని చెప్పగానే వాడు ఏదో చేసేస్తాడు. ఒక్కసారిగా ఆకాశం నుంచి అగ్నికొండం ఏదో పోయి సుజాత అక్క వాళ్ళ ఇంటి మీద దడేలు పడిపోయి వాళ్ళ పెంకులన్నీ పేలిపోతాయి. ఏంటని వచ్చి వీళ్ళు చూస్తే వాళ్ళ డాడీ స్నానం చేసుకుంటాడు. ఏడి డాడీ స్నానం చేసుకుంటాడు, స్నానం లేదేం లేదు, ఆయన ఒళ్ళు మొత్తం మండిపోతుందంట. అంటే అగ్నిగుండం వచ్చి ఇతను మీదేం పడలేదు కానీ ఒళ్ళు లోపల నుంచి మండిపోతుందంట. అగ్నిగుండం డైరెక్ట్ కడుపులోకి వెళ్ళిపోయింది అన్నట్టు అసలు ఊగిపోతుంటాడు మంటకి. ఎన్ని నీళ్లు వేసుకుంటున్నా లాభమే లేదు. ఇతను మాడిపోతా ఉంటే వాళ్ళ మమ్మీ వచ్చి ఖచ్చితంగా ఎవరో మా ఆయన మీద చేతపడి చేసేది అని గోల చేసేది. కట్ చేస్తే దినం అదే అక్క వాళ్ళ డాడీ చనిపోయేది దినము. అప్పుడే ఈ బల్లిగాడు బిస్మిత్ గడి తెగిపోయి బిస్మిత్ తో నువ్వు మసాజులు చేసుకుంటా ఉండు, మీ ఆవిడ మీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న చచ్చిపోయాడు కదా, అమ్మాయిని కలవడానికి పోయిందా అని చెప్తాడు. వీడు షాక్ అయిపోతాడు. ముతికిపోయిన తొండమోహం నా పిల్లని అసలు అమ్మాయి దగ్గర కింద తీసుకుపోయావు నువ్వా, ఈడేమో నేను మాత్రం ఏం చేయాలి మీ కింద ఊడికెళ్ళి చేయనుకున్నాను ఏంది తీసుకెళ్ళమని గొడవ చేస్తే తీసుకుపోయా. అసలు ఎందుకు వెళ్ళింది అంటే ఎందుకు వెళ్ళిద్ది, నువ్వు చేతబడులు చేసి వాళ్ళ డాడీని చంపేశావు, చుట్టుపక్కల వాళ్ళని చంపేశావు అని చెప్పడానికి పోయి ఉంటది. లేకపోతే నీ పిల్లం పెట్టుకుని ఇంకొక చేసుకుంటా అంటే మీ బెడ్ పక్కన ఇంకో బెడ్ వేసి అన్ని ముగ్గురు పడుకుందాం అని చెప్పి బెడ్లు ఎత్తదా. నువ్వు మాట్లాడడం ఆపి ఆ విషయం చెప్పే లోపు నువ్వు తీసుకొచ్చావా నా వైఫ్ అనగానే వీళ్ళు దమ్మని బయలుదేరుతారు. ఈ లోపు ఆవిడ మ్యాటర్ అంతా చెప్పేసి ఉంటది. మీ నాన్న మీద నిప్పు పడిందంటగా, ఎవరు వేసింది కదా మా ఆయన వేసింది, మీ డాడీ మీద నిప్పేసి లేపేసిడు ఇలా చెప్పేశాక కట్ చేస్తే వీళ్ళు బళ్ళు వేసుకొని వచ్చేసి మాట్లాడుతూ ఉంటది. ఈడు అసలు మొహం చూడండి, యంగ్ బట్టలు వేసుకుంటే యంగ్ అయిపోతా అనుకుంటున్నట్టున్నాడు. ఈడు మొతక మోసలోడు ముసలకాకి విగ్గు పెట్టినట్టున్నాడు. అదవా డైరెక్టర్ వాళ్ళ డాడీ గొడవ చేసేటప్పుడు రోల్ ఇచ్చేసినట్టున్నాడు. ఈడొచ్చి బెదిరిస్తాడు పదండి అని చెప్పి, నేను రానంటది బలవంతంగా తీసుకుపోతా ఉంటాడు. అప్పుడే కోపంలో ఈడెవడో ఈవిని తోసేస్తాడు. ఈవిడ మేకు పోయి గుద్దుకొని పాపం అక్కడెప్పుడు చచ్చిపోయింది. ఇప్పుడు ఈ 3 తోండలు వీళ్ళు ఉన్నా కదా, వీళ్ళు సుజాత అక్క మీదకి పోతుంటారు. అంటే చూసేసరిగా చంపడం ఈ
ఎక్కడ బిస్మిల్ గారు చెప్పేస్తావు కదా ఇంకెవరికని చెప్పేసిద్దేమో అక్క అని చెప్పి చెప్పమాకని మీదకి వెళ్తుంటారు. ఇప్పుడు అక్క ఏమో వీళ్ళు నా మీద పడతాదని చెప్పి భయపడి పారిపోతా ఉంటది. తొండగాలు బళ్ళు వేసుకుని ఎంట పడతానే ఉంటది. అక్క నదిలో నుంచి నీళ్ళలోంచి అలా వెళ్ళి ఏదో పెద్ద లోయ వచ్చింది, ఇంకా వెళ్ళడానికి ఉండదు. ఈ ఎదల చేతిలో పడే కంటే ఇలా పడ్డం మంచిదని చెప్పి అలా దూకేసిద్ది. దూకేశాక నీళ్ళలో ఏదో ఇరిగిపోయిన చెట్టు ఉంటే పాపం దిగిపోయింది అక్కకి. వీళ్ళు వెంటనే వెళ్ళిపోయి బిస్మిల్ గడు మేటర్ చెప్తాడు. ఈడేమో ఎదవ సచ్చిన వాళ్ళ మిమ్మల్ని పంపకపోయి ఉంటే ఏదో ఒకటి నేనే చేసుకునేవాడిని, ఇప్పుడు ఇద్దరిని చంపేశాడంటే వీళ్ళు లేదు మీ ఆవిడ చచ్చిపోయింది, సుజాత అక్క ఉందో లేదో మాకు తెలియదు, ఇంకా బతికే ఉంటదిలేండి అని అంటే వీడు సర్లే మా ఆవిడ పోతే పోయింది, సుజాత సావలేదు కదంటే లేదు అంటారు. ఓకే మా ఆవిడ చచ్చిపోయింది కదా, దినం చేయాలి కదా. అలా వాళ్ళ డాడీ దినం చదువుతుంది కదా, ఆ దినం పక్కన ఇంకో టేబుల్ వేసేసి భోజనాలు ఇంకొని పెట్టేసి మందు కూడా అందులో కలిపేయండి, ఖర్చులు వస్తాయి మనకి అని అస్సలు పట్టించుకోవడం. వాళ్ళ ఆవిడ చనిపోయిందని చెప్పిన ఈ గాలుడు. బట్ అక్కని మాత్రం ఎతకమని చెప్తాడు. అయితే దానికంటే ముందు అసలు సుజాత అక్కకి మ్యాటర్ తెలిసింది. అంటే వీడియో వాళ్ళ డాడీని చంపాడని చెప్పి మా ఆవిడ చెప్పేసిందంటే లేదు అదేం చెప్పలేదు అంటారు వీళ్ళు. అన్ని దరిద్రాలు చెప్పి ఇది కూడా దరిద్రం చెప్తే బాగోదని చెప్పలేదు అంటాడు. ఇటు సైడ్ చూస్తే సుజాత అక్క నీళ్ళలో పడి కొట్టుకొని పోతానే ఉంటది. ఇలా వెళ్తా అంటే ఈ ఊళ్ళో నీళ్ళలో పడితే కొట్టుకుపోయి అలా పక్కకి వెళ్ళిపోయింది. కట్ చేతిడల్లా తొలి చూపులోనే ప్రేమలోనే పడిపోయాడు ఈ జలపాలుడు. ఇది ఏదో శవం పోతున్నట్టు అని చెప్పి దబక్కన కాపాడుతాడు. వెంటనే తీసుకొని వాళ్ళ ఆంటీ దగ్గర తీసుకెళ్తాడు. వాళ్ళ ఆంటీనేమో గాయత్రి, నేనేం చేయలేదు, ఒరిజినల్ గా వాళ్ళ ఆవిడ నేమే గాయత్రి అంట ఈ మూవీలో. అక్కయ్య నేమైతే సుజానా, లోకల్ గా ఉండిద్దాం సుజాత అని పిలుస్తాను, బట్ ఈవిడ నేమ్ గాయత్రినే. గాయత్రి అంటే ఏదో ట్రీట్మెంట్ ఇస్తా ఉంటది అదే అక్కయ్యకి. ఆ పక్కనే ఒక సర్వెంట్ కూడా ఎవరో ఒక ఆవిడ ఉంటది. 2 వారాల పాటు బాగా కష్టపడితే అక్కయ్య లేసిద్ది. అలా కళ్ళు ఓపెన్ చేసి చూసిద్ది. మనోడు గాయత్రి అంటే ఎదురుగా పనిచేసే వాళ్ళు అందరూ కనిపిస్తారు. లేచి నేను ఎవరిని అంటది. ఇప్పుడు షాక్ అయిపోతాడు. ఓమే మర్చిపోయి మొత్తం గతం అంతా మర్చిపోయి ఇప్పుడు అసలుకే నాకు మాట్లాడడం దేవతో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగానే ఫస్ట్ టైం ఒక అమ్మాయి పడిపోయి ఇది కూడా మర్చిపోయావా అంటే లేదు ఏడున్నా అని అడగబోయి ఎవరు నేను అని అడిగానులే, ఎక్కడున్నాను నేను ఇలా చెప్పాక ఇంకా అక్కయ్యని చాలా రోజుల పాటు అలా బాగా చూసుకుంటా ఉంటాడు. దాని తర్వాత ఒక రోజు అక్కయ్యతో ఫుడ్ వండుతా మాట్లాడుతుంటాడు. మనం ఆల్రెడీ కలిసాం, మేబీ నేను నీకు గుర్తుండకపోవచ్చేమో అంటే అట్టే నిద్ర స్వామి నిజంగా నాకు గుర్తున్నావు, ఆ రోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తానే ఉన్నావు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే గాయత్రి ఆంటీ దగ్గరికి ఎవరో ఒక ఆవిడ బాబుని వేసుకొని వస్తుంది. వాళ్ళ బాబే ఈ దగ్గరకు వచ్చి చెప్పింది గాయత్రి మా ఆయన ఉన్నాడు కదా ఉత్త దోలగాడు మాటికి తెగ తాగొచ్చి తెగ కొడుతున్నాడు నన్ను, వాడు తాగుడు మానేయడం చెయ్యాలి అని అంటే మధ్యలో ఈవిడికేం సంబంధం, ఈవిడేం చేసేది అంటే గాయత్రి మామూలు గాయత్రి కాదు, గాయత్రి చేతబడొచ్చు, మామూలుగా అట్టొచ్చు కాదు తోపంట, PhD లెవెల్లో చేతబడి తెలుసంట గాయత్రికి. ఇప్పుడు గాయత్రి ఏమంటది, మందు మానేయడం కొంచెం కష్టం గానీ మానేస్తే కొన్ని రోజులకి మళ్ళీ అలవాటు అయిపోద్ది, చేతబడి ప్రభావం కూడా ఉండదు వాళ్ళ మీద, సో మనం ఓ పని చేద్దాం మీ ఆయన లేపేద్దాం అని అంటుంది. అట్టొద్దుమే ఎందుకుమే అంటే లేదు చేతబడికి ఒక దెబ్బకి లేపేద్దాం, హ్యాపీగా బతుకు, నువ్వు ఎట్లాగా నువ్వే పని చేసుకొని బతుకుతున్నావు కదా, కావాలంటే నీకు పెళ్లి చేసుకో అని చెప్పి అలా ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉంటారు. ఇటు సైడ్ చూస్తే సుజాత అక్కను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇదంతా వినేసి ఉంటారు. వీడికి ఏదో డౌట్ వచ్చింది, ఇన్ని రోజులు తెలియదు వాళ్ళ గాయత్రి అంటే చేతబడి చేసిద్దని. వెంటనే వాళ్ళ ఆంటీ సీక్రెట్ గదిలోకి వెళ్ళి చూస్తే చేతబడి సామాన్లు అన్ని ఉంటాయాడ. వీడు షాక్ అయిపోయి వచ్చి అడుగుతాడు. అంటే ఇన్ని రోజుల పాటు ఈవిడ జస్ట్ హీలర్ అనుకున్నాడు. హీలర్ అంటే చేతబడి చేస్తారు కదా, చేతబడి పేషెంట్ ఉంటారు చేయించుకున్న వాళ్ళు దెబ్బలు తగిలి ఆడ చచ్చిపోయే స్టేజ్ లో వాళ్ళని కాపాడే ప్రొఫెషన్ ఇది. అన్ని చేసే వాళ్ళే కాదు వాళ్ళని కాపాడే ప్రొఫెషన్ కూడా ఉంది. ఇది బాగా పాపులర్ ఇండోనేషియాలో, మంచి రెస్పెక్టబుల్ జాబ్ అండి అది. ఎవడు మీద చేస్తాడో తెలియదు. సో ఈ జాబ్ చాలా రెస్పెక్ట్, డాక్టర్ కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళకి. గాయత్రి అంటే అప్పుడు ఇటు దగ్గరకు వచ్చి నీకు భయం వేస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. ఇది బాగా భయం అనుకుంటా అక్కడ నేను దడదడమని వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కని చూసి నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అంటే లేదు నేను నీ దగ్గర చేతబడి నేర్చుకోవాలనుకుంటున్నాను అని అంటది. ఇప్పుడు షాక్ అయిపోయింది. అట్ట కాదు మేము చేతబడి చేయడం అంటే పిల్లాట అనుకుంటున్నావు, ఎవరిని అడిగినా నేను నేర్చుకుంటాను వస్తుంది. అది అట్లా కాదు, ఒక్కసారి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ చేయాలి, లేకపోతే మీ పని అయిపోయింది అంటే సుజాత అక్క ఏమో నేను మధ్యలో వెళ్ళేదాకా అని కాదు, చేతబడి నీకంటే బాగా చేస్తాను నేను, నాకు నేర్పించంటే వద్దు మే మంచిది కాదు మే అని చెప్పి అంటుంటది. అక్క మాత్రం పట్టు కూర్చుంటది. నాకు రివెంజ్ తీర్చుకోవడానికి చాలా మంది మనుషులు ఆడు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కరిని తొక్కేయాలి, నేను నేర్చుకుంటాను కాల్ చేస్తే అప్పుడు ఇవిడ ఓ మ్యాన్ నీకు అసలు ఐడియా లేదు, నేను లిటరలీ నీలాంటి దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాను, నా చేతబడి విద్యలన్నీ వంశపారపర్యంగా ఎవడో ఒక ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాను, మా పిల్లలు ఎట్టగా నేర్చుకోదు, నేను నీకు నేర్పిస్తానంటే అక్క ఏమో అంత దూల పెట్టుకొని మరి ఇందాక నేను నేర్చుకుంటాను అంటే అంత బాగా యాక్షన్ ఎందుకు చేసావు ఇందాక. బేసిక్ గా గాయత్రి అండి దగ్గరికి నేర్చుకోవడానికి చేతబడి నేర్చుకుంటావు ఎంతో మంది వచ్చారంట. వచ్చిన వాళ్ళందరికీ ఎంతో ఆనందపడిపోయి గాయత్రి అంటే ఎగబడి నేర్పించడం స్టార్ట్ చేసింది. బట్ వచ్చిన వాళ్ళందరూ సగంలోనే నీ బోగడాల విద్యలు మడిచిపెట్టుకోమని చెప్పి మధ్యలో నేర్పోతున్నారంట. ఎవరిలోనూ అంత ప్యాషన్ కనిపించలేంట చేతబడి నేర్చుకోవాలి అని, ఏదో ఆవేశంలో వస్తున్నారు కానీ మనసు లోతులో నుంచి వచ్చి ఆ ప్యాషన్ ఉన్నట్లు ఎవరిలో. నీలో ఉన్న వేడి చూసాను, ఆ వేడిలోనే ప్యాషన్ ఉంది అని చెప్పిద్ది. నాలో ఇంత వేడి ఉందని నీకెట తెలిసిందా ఆంటీ అంటే, ఈ ఇంట్లో నీకు ఎంతమంది కనిపిస్తున్నారంటే నువ్వు, మీ సర్వెంట్, మా జొలపలుడు అంతే కదా అంటే, గాయత్రి ఆంటీ ఏమో నీ మూతి, నా సర్వెంట్ అంటే
అంటే ఇక్కడ ఎవరు లేదు, యాక్చువల్లీ అది ఒక దయ్యం. ఎప్పుడు ఎడబడి తిరుగుతా ఉంటది, నీకు కనిపించింది ఆ దయ్యం. నీలో అతీంద్రియ శక్తులు ఎప్పటి నుంచో దాగున్నాయి. సర్లేని అదో చేతబడి ఎట్ట నేర్చుకోవాలి చెప్పు, ఫస్ట్ మంత్రాలు ఏడని ఉంటాయి చదవాలా అంటే అంత సీన్ లేదు, నేను చెప్పినవన్నీ చేస్తా ఉండాలి, పెద్ద ప్రాసెస్ ఉందని చెప్పి ముందు లిస్ట్ ఆఫ్ ప్రాసెస్ చెప్పిద్ది. స్టార్టింగ్ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ముందు కోడిని బలివ్వాలి, తర్వాత మేకని బలివ్వాలి, నెక్స్ట్ పొట్టేల్ని బలివ్వాలి, ఇట్లాంటివి చేస్తా ఉండాలని చెప్తుంది. అక్క ఏమో చాలా సింపుల్ గా ఉంది కదా, దానిలో ఏముంది, మంచిగా ఈవినింగ్ బలిచ్చిన అదే కోడిని మేకని హ్యాపీగా వండుకొని తినేసి ప్రశాంతంగా పడుకొని నేర్చుకోకుండా అంతా భయపడి వెళ్ళిపోయే రేంజ్ లో ఏముంది అసలు ఎక్కడ అంటే అప్పుడు చెప్పింది గాయత్రి అంటే, ఓమే చేతబడి అంటే జస్ట్ కోడి మేక కోసుకుని నైట్ టైం తిని పడుకోవడమే కాదు, దాని తర్వాత ఈ స్టెప్స్ అయ్యాక అసలైన ప్రాసెస్. కోళ్ళు మేకలు తినిన నెక్స్ట్ స్టెప్ నుంచి 7 రోజుల పాటు ఫాస్టింగ్ ఉండాలి, ఏమీ తినకూడదు. తినకుండా ఉండడం ఒకటే కాదు, ఆ 7 రోజుల పాటు పడుకోకూడదు. పడుకోకుండా ఉండడం కూడా ఇంకో విషయం. ఆ 7 రోజుల పాటు నిలబడి ఉండాలి. యాక్చువల్లీ గుడ్డు లేదు గిడ్డు లేదు అట్లాంటివి ఏమి ఉండవంటే ఎంత ఉందా అని చెప్పి అక్క షాక్ అయిపోయింది. అప్పుడు ఇంతగా ఇంకా ఉందంటది. ఈ 7 days కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆ సముద్రం ఉంది కదా, సముద్రంలో పడి స్నానం చేయాలి. సముద్ర స్నానం చేసి తినొచ్చు అంటే అప్పటికీ తినకూడదు. ఏవో కొన్ని మంత్రాలు లిస్ట్ అంతా చెప్పిద్దంట, మంత్రాలు మొత్తం వాడు చదువుతా ఉండాలంట. దాని తర్వాత అయినా తినొచ్చు అంటే అప్పటికీ తినకూడదంట. దీని తర్వాత ఇంకో టాస్క్ ఉంది, నెక్స్ట్ రోజు గుహలోకి వెళ్ళాలి. గుహలోకి వెళ్లే ముందైనా తినొచ్చు అంటే అప్పటికీ తినకూడదంట. మరి దొంగ మొఖంతో 7 రోజులు ఫాస్టింగ్ ఉండాలని ఎందుకు చెప్పేవి? మొత్తం కౌంట్ అంతా కంప్లీట్ చెప్పొచ్చుగా. 7 రోజుల తర్వాత తినొచ్చు అన్నట్టు ఏదో పెద్ద మాట్లాడేవు. 7 రోజుల తర్వాత కూడా తినొద్దు అంటున్నావు. కౌంట్ కంప్లీట్ గా చెప్పు నాకు, ఎన్ని రోజులు తినకూడదు ముందు చెప్పే జాగ్రత్తగా. నీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాక నువ్వు 40 రోజుల పాటు ఒక గుహలో కూర్చొని మెడిటేషన్ చేయాలంట. అక్క ఏమో నేనేమో వెయిట్ లాస్ ట్రైనింగ్ వచ్చానంట నీ దగ్గరికి, ఎక్సర్సైజ్ అంటావు, మెడిటేషన్ అంటావు, ఫాస్టింగ్ అంటావు. నా పర్సనాలిటీకి ఇంత రేంజ్ లో డైటింగ్ చేస్తేనే అసలు బతికుంటానంటే, ఓమే గుహలోకి వెళ్ళేటప్పుడు తినొచ్చులే, ఏం ప్రాబ్లం లేదు, నేను ఫుల్ గా మేపే పంపిస్తాను. దాని తర్వాత 40 రోజుల పాటు గుహలో నువ్వు మెడిటేషన్ చేయాలి. అప్పుడు కూడా నీకు బాక్సులు కట్టి ఫుల్ గా పంపిస్తానులే, ఏడవ మాక, ఎంత బర్రెలు ఎంతైనా తిను, బట్ మెడిటేషన్ ఆపమాక. 40 days కంప్లీట్ అయిపోయాక యాక్చువల్లీ నీ దగ్గరికి చాలా జిన్స్ వస్తాయి. జిన్ అంటే మందు బాటిల్ కాదు, అదేదో రకమైన దెయ్యమో గియ్యమో జిన్ అని ఏదో ఉంటది దెయ్యం, అదేందో అవి మన అక్కయ్యతో పాటు కలిసిపోతాయి అన్నమాట. అక్కయ్య దెయ్యం కలిసిమెలసి ఉంటాయి. అక్కయ్య చేతబడిపోకం ఏ మొదలు పెట్టినా దానికి సంబంధించిన సామాన్లన్నీ తీసుకొని రావడం, అవి చిన్న హెల్ప్లన్నీ చేయడం, చేతబడులు ఏమో తప్పు చేస్తే కరెక్ట్ చేయడం, ఇట్లాంటివి ఏమున్నా సరే ఆ దయ్యం చేసిద్ది. ఇప్పుడు అక్కయ్య ఏమన్నా చంపేయాలని చేతబడి చేసింది అనుకోండి, వాళ్ళు ఎలా చచ్చిపోతా అంటున్నారు, గాలిలో పడి ఏమైనా చచ్చిపోతాయి. అట్లా కుదరదు, జిన్ను పోయి చంపిద్ది తెలియకుండా, దయ్యం లాకపోయి ఉతిక్కుమని చావడాలు ఉండవు. మొత్తానికి 40 రోజులు కంప్లీట్ అయిపోయి కానీ అక్క దగ్గర జిన్ను వచ్చింది. జిన్ను వచ్చిందంటే ఏదో ఈజీగా దయ్యం ఆ గుహలో 40 రోజుల పాటు ఆ మూల కూర్చొని జిన్నేస్తా, ఆ 40 రోజులు కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేస్తా ఉంటది. దాని తర్వాత దగ్గరకు వస్తుంది, ఇద్దరు కదా చట్టా పట్టాలు వేసుకుంటే ఇంటికి వచ్చేస్తారు, అంత సీన్ లేదు. 40 రోజులు మెడిటేషన్ కంప్లీట్ అవ్వగానే చాలా జిన్నులు వస్తాయి నీ దగ్గర గుహలో నుంచి. అందులో నుంచి నువ్వు ఒక జిన్నుని సెలెక్ట్ చేసుకోవాలి, నీకు నచ్చిన జిన్ను, నీకు మ్యాచింగ్ అయ్యేలాగా ఏ జిన్నుని ఏది కుదిరితే అది, దాంతో మాట్లాడి సంబంధాలు పెంచుకొని, పరిచయాలు పెంచుకొని, కంపాటబిలిటీ టెస్ట్ చేసుకొని, అది కాకపోతే ఇంకోటి అనుకొని అన్నిటితో మాట్లాడి ఏ జిన్నుతో మనసు కలిసిద్దో ఆ జిన్నుని సెలెక్ట్ చేసుకొని, ఇంకా ఇప్పుడు అది జిన్నుకు కూడా ఓకేనే నువ్వే ఈసారికి నీతో అడ్జస్ట్ అయిపోతా అని చెప్పి ఓకే చెప్పింది అనుకోండి ఆ జిన్ను దయ్యం, అప్పుడు అది దాని దగ్గర ఉన్న ఒక కత్తిని అక్కయ్యకి ఇచ్చింది. ఇప్పుడు ఆ కత్తిని యూజ్ చేసి మాత్రమే అక్క ఎవరి మీదైనా చేతబడి చేయగలదు. ఆ కత్తి లేకపోతే చేతబడి కష్టం అయిపోద్ది. చాలా పెద్ద ప్రాసెస్ అండి. చేతబడి చేయడం అంటే ఏదో 4 మంత్రాలు ఉంటాయి, ఓం భీం బుష్ అని చెప్పి అయిపోగానే అయిపోయింది అనుకున్నా. అంత సీన్ లేదు. ఇక్కడ వాయిసిపోయే ప్రాసెస్ చెప్తున్నారు కంతా. కట్ చేస్తే గాయత్రి అంటే 1 by 1 అన్ని చేస్తా ఉంటదిలేండి. అక్క ఇక్కడ ఊపి మీద అన్ని చేసేసిద్ది, జిన్ను కూడా వచ్చింది, కంపాటబుల్ టెస్ట్ అయిపోద్ది, కత్తి కూడా చేతిలో పెట్టిద్ది. దీని తర్వాత చేతబడి అయిపోయిందని కాదంటే నేర్చేసుకుందని కాదు, ఆ కత్తి తీసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేసిద్ది. ఇప్పుడు గాయత్రి అంటే కూర్చోబెట్టుకుని ఆ కత్తితో పాటు ఎలా చేతబడి చేయాలి, విద్యలేంటి, రకాలేంటి, టైప్స్ ఏంటి, మంత్రాలు ఏంటి అన్ని డీటెయిల్ గా నేర్పించింది. ఇటు సైడ్ చూస్తే ఇడున్నాడే జులపాలుడు, వాడు వీడిని కలుస్తాడు. ఈ బిస్మిల్లా వీడిని కలుస్తుంది. యాక్చువల్లీ వీడు ఇన్ని రోజులు ఎందుకు తిరుగుతున్నాడంటే, మన జులపాలు ఉన్నాడే వాళ్ళ డాడీ ఏడున్నాడో వాడికి తెలియదంట. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదంట. కాకపోతే ఈ ఊళ్ళోనే ఉండేవాడంట. మా మమ్మీ ఆ మ్యాటర్ నాకు చెప్పి చనిపోయింది, కొన్ని రోజుల క్రితమే చనిపోయింది. మా డాడీని ఎత్తుక్కుంటా వచ్చానని చెప్పి వాళ్ళ డాడీ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటే బిస్మిత్ గాడేమో, ఓకే మీ డాడీ నాకు తెలుసా, అసలు చాలా గబ్బుగాడు వాడు, ఓకే నేను ఒప్పుకుంటా, నయనే పెద్ద గబ్బుగాడిని, బట్ నాకంటే దొరుకుతుడు నాయన స్వామి వాడు, అసలు వాడు ఇప్పుడైతే లేడు ప్రజెంట్, అందుకనే ప్రశాంతంగా ఉన్నాను, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయమాక నువ్వు అని చెప్పి అక్కడి నుంచి వాడు వెళ్ళిపోతాడు. సుజాత అక్క అని చూస్తే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మరి ఇంత నేర్చుకుంది ఎందుకు, రివెంజ్ తీసుకోవాలి కదా, అందుకే కదా మరి ఇప్పుడు వెళ్తుంది. ఊరికి వెళ్ళి చూసేటప్పటికి పాపం వాళ్ళ మమ్మీకి చాలా దెబ్బలు తగిలి ఉంటాయండి. ఆ ముసలి బ్యాచ్ వల్ల ముసలి బల్లి వాళ్ళు ముగ్గురు మాటికి ఈవిడ దగ్గరికి వచ్చి వంట వండమని చెప్పడం, వంట సరిగ్గా వండకపోతే కొట్టడం, ఇట్లాంటి పనులన్నీ చేస్తా ఉన్నారంట. ఈ మాటలని చెప్తా పాపం బాధపడతా వాళ్ళ మమ్మీ అక్కడే వీళ్ళ కూతురు కాగా చనిపోయింది. ఆ బల్లి బ్యాచ్ కి బాగా గట్టిగానే ఉన్నట్టుంది అక్కయ్య చేతిలో. ఇప్పుడైతే వాళ్ళ మమ్మీ ఫ్యూనరల్ అయిపోయింది. ఈ జులపాలుడు అక్కయ్య దగ్గరికి వచ్చి, యాక్చువల్లీ నువ్వు చాలా లక్కీ తెలుసా, ఇంకా నువ్వు ఏడుతున్నావు,
మీ మమ్మీ డాడీకి మంచిగా ఫ్యూనరల్ చేసావు, వాళ్ళ సమాధులు ఎక్కడ ఉన్నాయి అన్ని తెలుసు. అసలు మా డాడీ ఉన్నాడు లేదో తెలియదు, నాకు చచ్చిపోయామంటున్నారు. చూస్తే సమాధి ఏ మూల కనిపించలేదు, శ్మశానం అంతా పొద్దున్న ఎత్తుతూనే ఉన్నంట, ఏడ కనిపించలేదంట. ఇప్పుడు వీళ్ళిద్దరు లిటరల్లీ ఇక్కడ కూర్చొని రొమాంటిక్ గా మాట్లాడుకుంటా ఉంటావండి. నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం. అప్పుడే ఈ బిస్మిత్ గాడు వల్ల ఈడొచ్చి మే నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడంటే వీడికి తెలియదు కదా, ఈవిడికి ఆల్రెడీ అమ్మాయికి ఆల్రెడీ తెలుసు ఇలా నాన్న చంపేసింది ఈడే అని చెప్పి. ఏమంటదంటే ఓకే నేను చేసుకుంటాను, కాకపోతే మా మమ్మీని సిచ్యువేషన్ లో పెట్టారు ఆ ముగ్గురు ఎదవల్ని ఏదో రకంగా పని చేయాలి, దాంతో పాటు మా డాడీ మీద చేతబడి ఎవరైతే చేశారో వాళ్ళని నువ్వు పట్టించాలి. ఇలా కూర్చోబెట్టి చెప్తా ఉంటారులేండి. వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే తొండ ప్యాచి వెనక నుంచి మొత్తం వింటా ఉంటారు. దాంతో ఈ అమ్మాయిని లేపేద్దాం, లేకపోతే బిస్మిత్ గారి చేతిలో మనల్ని లేపేలా చేసిద్దని చెప్పి డైరెక్ట్ కి కొండముచ్చాడు సుజాత అక్కయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ అక్కయ్య మొత్తం ప్రిపరేషన్ అంతా రెడీ చేసి పెట్టుకుంది. ఇడు రావడం చేతబడి ఎప్పుడు చేద్దామని వెయిట్ చేస్తుంది అంతే. బొమ్మలో గిమ్మలో అంతా రెడీగా ఉన్నాయి. ఇడు అలా వచ్చాడు అక్కయ్య కోసం ఆడ ఈడాడ ఎత్తుతా ఉంటాడు. సడన్ గా ఒక్కసారిగా ఒక పాము వచ్చింది. ఆ పాము ఇడు ఎంటబడితే మామూలు పడదు. యాడికి పోయినా సరే తలుపేసేస్తాడు, బకెట్లు వేసేస్తాడు, యాడేసినది వస్తా ఉంటది. అటు ఇటు పరిగెత్తుకు అక్కడ ఏడో బండి కనిపిస్తే ఆ బండిలో పడిపోయి కసకస కొరికేసిద్ది. వాడు ఎట్టగొట్ట బయటకు వస్తాడు. అక్కయ్య తన స్కిల్స్ ని ఉపయోగించి ఆ బండి వాడి మీద పడిపోయేలా చేసి నుజ్జు చేసేసిద్దు అండి. మామూలుగా డెవలప్ చేసుకోదు స్కిల్స్ మాత్రం. అప్పటికి వీడు చావడు, ఎత్తపోయి హాస్పిటల్లో పడేసి ఉంటది. మమ్మీ చేసినట్టు కట్టినట్టు అట్ట కట్టేసి పడేసాడు వీడిని. ఈజిప్ట్ మమ్మీ అయిపోయి నువ్వు అని చెప్పి బిస్మిల్లా కూడా వచ్చి అడిగితే వదే బిస్మిల్లాగా వదే నన్ను చంపేదా స్వామి, నాకు నేను తట్టుకోలేకపోతాను అంటే ఇడు ఓకే నువ్వు అంతగా బతిలాడితే ఏముందిలే అని చెప్పి అలా దిండు తీసుకుని వాడు నొక్కి చంపేస్తాడు. అయితే ఇడు బయట నుంచి ఇద్దరు చూసి ఎంత అమ్మాయి ఎంత ఇష్టం అయితే మాత్రం చిన్నప్పటి నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నువ్వేం చెప్తే చేస్తా ఉంటే ఇట్ట చంపేస్తున్నావు అంటే నేను చంపలేదుగా వాడే చంపన్నాడు అంటే వినడు. వీడి సైడ్ చూస్తే వీడు అక్కయ్యతో నేను ఆ బిస్మిల్లా గారు చేసిన ఏదో పనులన్నీ బయట పెడతాను, అప్పుడైనా వాడు మా డాడీ గురించి ఏదో చెప్తాడు అని అంటే అక్క ఏమో వద్దొద్దురా బిస్మిత్ గారు నువ్వేం చేయమాక, మళ్ళీ నీకేమైతే నేను తట్టుకోలేదు, నువ్వు ఊరికి వెళ్ళిపోదా అని అంటుంది. ఇదేమో మా డాడీ చచ్చిపోయాడని చెప్పి నేను ఎడుతుంటే నువ్వేంది మేము ఊరికి వెళ్ళిపోమంటున్నావు, నువ్వేమైనా బిస్మిత్ గారిని చంపడానికి ఏమైనా ఉన్నావే, అది కాదు కదా నేనేదో చేసుకుంటాను బాతాడు. ఇటు పక్క చూస్తే అక్క ఈ నెక్స్ట్ స్పాట్ ఆ గుండోడు పెట్టి ఉంటది. అక్క బొమ్మ మీద తయారు చేసి ఆ బొమ్మతో ఏదో చేస్తా ఉంటాడు. ఏ వీడు ఎదురుగా గుండుగాడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వాళ్ళ వైఫ్ తో పాటు. ఎదురుగా పెద్ద చెట్టు కనిపిస్తే ఆ కొబ్బరి చెట్టు అలా బుడబడమని చెప్పి ఎక్కేస్తా ఉంటాడు. కొబ్బరి చెట్టు నుంచి అలా కాళ్ళు లేవ కొట్టుకుంటాడు. అంటే ఆ పై నుంచి కింద పడి కాళ్ళు లేవ కొట్టుకోవడం కాదు, పైన ఉన్నప్పుడు రెండు కాళ్ళు లేవ కొట్టుకుంటాడు. అంటే అక్కడ బొమ్మని అక్కయ్య అటు ఇటు తిప్పినట్టుంది, కాళ్ళు లేకపోయి దాని తర్వాత తిరిగి దీని మీద పడిపోతాడు. డైరెక్ట్ గా వీడిని కూడా హాస్పిటల్ తీసుకోపోతా బతికే ఉండాలండి. అప్పుడు ఈ ముసలి తోండగాడు వల్ల బిస్మిత్ గడు ఇక్కడ రాగానే తెగ తిడతా ఉంటాడు, నువ్వే కదా మా మీద చేతబడి చేయించింది నువ్వే అని మాకు తెలుసు, ఆ పిల్ల కోసం ఇదంతా చేస్తున్నావు అని కోపంతో పోతా ఉంటాడు. ఏకదం బల్లున్నట్టు ఉన్నాడండి. డైరెక్ట్ గా స్టార్టింగ్ లో చేతబడి చేసేవాడు ఉన్నాడే వాడిని చంపేద్దాం అని చెప్పి విలేజ్ వాళ్ళందరినీ తీసుకోపోతాడు. బట్ ఎంత మంటేసినా ముసోడికి ఏం కాదు, వాడు ఏదో చేతబడి ప్రొటెక్షన్ వేయించుకున్నాడంట, వ్యాక్సిన్ వేయించినట్టు వేయించుకున్నాడు. ఈ తొండగాడికి ఆ విషయం తెలుసు, అమ్మోడి చేతబడి వ్యాక్సిన్ వేయించుకున్నాడు, వీడికి ఏం అట్లా ఆ చేతబడి అంకులేమో నీలాంటి తొండగాడి చేతిలో సావడానికి అంట ఇన్ని చేతబడి నేర్చుకుని నేను నువ్వు నన్ను ఏం పీకలేవు అంటే వీడేమో మన ఇండోనేషియాలో ఉంది, నువ్వు ఆత్మ సంరక్షణ టీకా వేయించుకున్నావు దాన్ని విరుగుడు నాకు తెలుసు అని చెప్పి వాడు ఏలు కోసేస్తాడు. ఏలు కోయకుండా చేతబడి విరుగుడు అయిపోయింది, మంటలు వేసి వాడిని చంపేస్తాడు. ఇప్పుడు తొండగాడు బిస్మిత్ గడు తెగిపోయి నువ్వు చేతబడి చేయించుకుంటావా ముసలోని చంపేసాను నేను అనంటే వీడేమో తుప్పాసి బల్లి మొహం వేసుకొని ఎగురుతా ఉంటావు. చిన్నప్పుడు రెండు కదా పనిలో పెట్టుకున్నా, అసలు మీ మీద చేతబడి చేయిస్తాను ఎందుకు చేయిస్తాను నేనేం చెయ్యలేదు స్వామి అంటాడు. అప్పుడు ఇటు సైడ్ కొబ్బరి చెట్టు మీద పడిపోయి హాస్పిటల్ మీద డైరెక్ట్ గా వచ్చేసాడు కదా వీడు. ఒక్కసారి వీడు నోట్లోంచి మూతిలోంచి చెవులోంచి మేకులు కక్కుకొని చచ్చిపోతాడు. ఒక్కడు చూడు ఇప్పుడు పక్కనే ఉన్నప్పుడు చచ్చిపోయాడు, నేనేం చేతబడి గీతపడి ఏం చేయలే చూడు అనుకొని ఇలా బయటకు వచ్చి మేబీ అక్కయ్య ఎవరో చేతబడి ఉండి పెట్టించుకొని చేయిస్తుందేమో అని చెప్పి డౌట్ వచ్చి పోలీసుల్ని ఒక ముగ్గురిని ఆడ ఉండమని చెప్పి వాళ్ళ ఇంటి బయట కాపలా కాయమని చెప్తాడు అక్క ఇంటి బయట. వీడు ఇప్పుడు మళ్ళీ పోయి అడుగుతాడు మా డాడీ ఏడు అంటే ఓకే నేను ఒప్పుకుంటాను రా, ఊళ్ళో నేను ఎదవ చచ్చిన అందరూ నన్ను చూస్తారు, నేను చెప్పేవన్నీ అబద్ధాలే, బట్ అలాగే నేను చెప్పేవన్నీ తొప్పాసి అనుకుంటే అట్టదా వాడు చచ్చిపోయాడు నన్ను ఏడు చేయమంటాడు, వాడు దరిద్రుడు చచ్చిపోయాడు నాకు అంతే తెలుసు అని చెప్పి పంపిస్తేస్తాడు. ఇప్పుడు పోలీసులు బయట నుంచి కాపలా కాస్తాడు. అప్పుడే మనోడు అక్కయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు చేతబడి చేస్తున్నావు అని చెప్పి బిస్మిత్ గడు లేనిపోని రూమర్స్ కి వెయిట్ చేస్తున్నాడంటే ఈ అమ్మాయి ఒక్కసారిగా మొత్తం ఓపెన్ చేసి చేతబడి సామాన్లన్నీ ఏడవున్నాయి చేసుకుని నేను ఇలా చేస్తుంది, టెన్షన్ పడమాక మీ గాయత్రి ఆంటీ వల్ల ఆవిడే నాకు నేర్పించింది, నువ్వు నా చుట్టూ ఇంకా తిరగడం ఆపేయి, ఈ చేతబడి వల్ల నీకేమైనా ఎఫెక్ట్ పడిద్దాం నాకు భయం వేస్తుంది, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని అంటుంది. ఇప్పుడు బయటికి వెళ్తా ఉంటే వీడిని కిడ్నాప్ చేయించి బిస్మిత్ గడు తీసపోతాడులేండి వాడే చేయిస్తాడు. ఇప్పుడు వాడిని పట్టుకుని ఎందుకుగా ఏడేపడి దిగుతున్నావు, నీ బాబో దరిద్రుడు చచ్చిపోయాడు నన్ను వదిలిపెట్టావు నీకు దండం పెడతా అని చెప్పి అంటాడు. ఇటు సైడ్ అక్క ఈ బిస్మిత్ గాడు ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా వాడి మీద చేతబడి ఫైనల్ స్టెప్ చేసేద్దాం డిసైడ్ అయిపోద్ది. చాలా భయంకరంగా చేస్తూ ఉంటది. బిస్మిత్ గాడు అప్పుడే ఇంటికి వస్తాడు, అలా ఫైనల్ స్టెప్ చేసేసిద్ది బ్రామ్మని అలా ఎగ్గి గాల్లోకి వెళ్తా ఉంటాడంటే చేతబడి వాడి మీద వర్కౌట్ అవ్వలేదంట, వాడు ఎగ్గి గాల్లో పోతాడు, అక్కయ్య కూడా ఎగ్గి గాల్లో గోడ గుద్దుకుంటుంది. ఏందో ఈ సౌండ్ అని చెప్పి లోపలికి వచ్చి చూస్తే అక్కడ అక్కయ్య ఉంటది. ఈడు ఇది చూసి మొత్తం అర్థమైపోయిందని చెప్పి అక్కయ్య మంచానికి వేసి కట్టేస్తాడు. చెప్తాడు
ఇప్పుడు ఏమే చేతబడి నేర్చుకొని వచ్చావు కదా, నువ్వు ఇప్పుడు చేతబడి చేసిన లేపేద్దాం అనుకుంటా, నా మీద పని చేసిద్ది అనుకుంటున్నావు ఏంది? నువ్వు నా మీద చేతబడి చేసినా సరే అది పని చేయకూడదని చెప్పి, అంటే ఎవరు చేసినా సరే అది నా మీద పని చేయకూడదని చెప్పి ఇండోనేషియాలో ఉన్న గొప్ప గొప్ప చేతబడి విద్యలో అందరినీ కలిసి ప్రతి ఒక్క చేత ప్రొటెక్షన్ వేసుకొని వచ్చాడంట. వీడు మామూలు ప్రిపరేషన్ లో లేడు. చేతబడి చేసేవాడు ఒక్కడే, నాకు ముసడు ఒక్కడే తెలుసు అనుకుంటున్నావా? దగ్గర చేతబడి చేసే ముసల బ్యాచ్ మొత్తం నాకు తెలుసు. అందరి చేత నేను ప్రొటెక్షన్ వేయించుకున్నా. నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు, నిన్నేం చేస్తాను చూడని చెప్పి వీడు ఇప్పుడు ఇంకొక చేతబడి చేసే ముసడు దగ్గర పోయి అక్కయ్య మీద ఇప్పుడు సోల్ స్ప్లిట్ అని చెప్పి ఏదో కొత్త రకం చేతబడి చేయించుకుంటాడు, అంటే చేయిస్తాడు అక్కయ్య మీద. ఇందులో ఏమవుతుందంటే అక్కయ్య ఇన్ని రోజులు తన లైఫ్ మొత్తం మర్చిపోయింది. అసలు వీడికి ఎందుకు బానిసలాగా పడి ఉండిపోయింది, ఏం గుర్తుండవు. ముసలు కూడా వా చేస్తే చాలా రోజులు అవుతుంది, ఖచ్చితంగా చేసేద్దాం, మనం ఆ పనిలోనే ఉందామని చెప్పి అంటాడు. కట్ చేస్తే అక్కయ్య నిజంగా చేంజ్ అయిపోద్ది. మన జులపాలోడు వల్ల వాడిని బయట పిలిపించి ఇప్పుడు నువ్వు సుజాత పాపం లవ్ చేస్తావని నాకు తెలుసు, ఆ అమ్మాయికి నాకు పెళ్లి అవుతుంది అని చెప్తే నిన్నే కూడా పెళ్లి చేసుకునేది, అది కూడా అమ్మాయి అంటే దా చూపిస్తా అంటే చూడాల్సిన అవసరం కూడా లేదు. అసలు అమ్మాయి డ్రైనేజ్ పడి సావడానికి ఒప్పుకుంటాక నిన్ను ఎవడు చేసుకుంటాడు అంటే అలా తీసుకుపోయి అమ్మాయితో అదే సుజాత అక్కతో మాట్లాడించి నిజమైన పెళ్లి అని అర్థమైంది వీడికి. షాక్ అయిపోయి ఏది మీద లవ్ అన్నావు పెళ్ళి ఉన్నావు ఇప్పుడు చూస్తే బొగతబంది గని చేసుకుంటా అంటున్నావు అని గోల్ చేస్తా ఉంటాడు. దీంతో వీడిని తన్నిచ్చి బయట పంపించేస్తాడు. నెక్స్ట్ రోజు నైట్ మనోడు ఆ పోలీస్ ఆయన ఇద్దరు కలిసి అక్కకి హెల్ప్ చేయడానికి వస్తాడు. ఫస్ట్ నైట్ కోసం మొత్తం రెడీ చేసి పెట్టాడు బిస్మిత్ గడు. వెంట నుంచి అక్కడ తీసుకొని పోయి గాయత్రి అంటే వాళ్ళ ఇంటికి ఎత్తపోతాడు. అక్కడికి వెళ్ళి గాయత్రి అంటే ఈ అమ్మాయి మీద సోల్ స్ప్లిట్ అంటే నీకు తెలియదంటే ఏం లేదు కదా, అదేదో చేసామంటే నేను మొత్తం చూసుకుంటాను, నాకు నువ్వు వెళ్ళిపోను కానీ నాకు ఇంకో పని నేను వెళ్ళిపోతున్నాను ఎలాగో అని వెళ్ళిపోతాడు. అప్పుడే ఏం తెలిసిద్ది, ఓ చేతబడి చేసిన ముసలోడు సోల్ స్ప్లిట్ చేశాడు కదా, బిట్టుగాడు చాలా స్ట్రాంగ్ అంట. అక్కాయి బాడీ లోపలికి వాడు ఆత్మ వెళ్ళిపోయిందంట. గాయత్రి అంటే మూతికేసి పడేళ్ళని కొట్టిద్ది. ఇప్పుడు అక్క ఏంది ఆ చూపు అని ఇద్దరు పడిపడిది అనుకుంటా ఉంటారు. అయితే ఇప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఇది ఏదో చేతబడి నుంచి వీరుడు ఏంటంటే ఏదో కాగితం మొక్క ఉంటది, ఆ కాగితం మొక్క అక్కాయి ఫేస్ కి పడాలని కొట్టాలి. అప్పుడే సోల్ స్ప్లిట్ అయిన మళ్ళీ అతకపోతాయంట. మోహన్ కొట్టని తెగ ట్రై చేస్తా ఉండదు. అక్క తీసుకొని చింపేస్తుంది, మడిచిపెట్టుకోమంటది. అక్క ఇప్పుడు అదే ఆంటీ గాయత్రి అంటే బయటికి వెళ్ళి తన రక్తం చిందించి దేని మీద అది రాసి సోల్ స్ప్లిట్ అదే ఆ కాగితం ఉన్నదే పెంకు మీద రాసి పెంకు తీసి అక్క ఫేస్ పడేళ్ళని కొట్టింది. అంతే సెట్ అయిపోయింది, మామూలు అయిపోయింది. ఇటు సైడ్ ఏమో బిస్మిత్ గాడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోతాడు. ఎందుకంటే పొద్దున్న లేస్తే పెళ్లి నైట్ కి ఫస్ట్ నైట్ అని చెప్పి పూలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు. అందుకే ఊళ్ళో వాళ్ళందరినీ ఇప్పుడు మీరు అన్ని ఊళ్ళలో పడిపోతాయి కదండి, ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఎతికి నా దగ్గర తేవాల్సిందే అని అంటాడు. అక్క ఏమో గాయత్రి ఆంటీ దగ్గర కూర్చొని ఆంటీ 1 వీక్ వాడు ఫుడ్ పెట్టకుండా రాక్షసుల్లా గోల్లో పడి తిప్పి అడావిడి చేసావు కానీ దరిద్రుడి మీద ఏం పని చేయలే. వాడు చుట్టూ ఏవేవో లేయర్స్ ఉన్నాయంట, అది దాటి వాడి మీద చేతబడి చేసి వాడిని చంపడం అనేది అయ్యే పనే కాదు. ఇంత చేసి లాస్ట్ లో చేయలేకపోయిందని చెప్పి బాధపడుతుంది. అప్పుడే గాయత్రి అంటే బ్యాంబూ బండిల్ బ్లాక్ మ్యాజిక్ అంటది. అక్క చేతబడి లాంగ్వేజ్ నేర్చుకునేంత రేంజ్ బాలేదు కానీ తెలుగులో చెప్పినా అంటే ఇది ఒక భయంకరమైన చేతబడి అంట. ఇది యూజ్ చేస్తే అసలు ఎన్ని ప్రొటెక్షన్ లేయర్లు వేసుకుంటా అన్ని వేస్టే అంట. చాలా తక్కువ మందికే తెలుసు అంట, గాయత్రి అంటే కూడా తెలుసు అంట. మరి నాకు అది చెప్పకుండా అసలు మెయిన్ అది చెప్పకుండా ఎందుకున్నావంటే అంటే నాకేం తెలుసమ్మా నువ్వు నైట్ ఎగేసుకుంటూ వెళ్ళిపోతావని చెప్పి నేనేమన్నా కలగన్నానా? ఇంకా చాలా లెసన్లు ఉన్నాయమే, ఇంకో నెల రోజులు నేర్చుకుని పోమే నీకు చెప్పాను. నాకు చెప్పకుండా బుడుంగుమని వెళ్ళిపోయావు. నన్నంటే నేనేం చేయాలి? అది ఎక్కడో లాస్ట్ చాప్టర్ లో వచ్చింది. ఓకే నువ్వు మళ్ళీ వచ్చావు కాబట్టి చాలా ఏడుస్తున్నావు కాబట్టి బ్యాంబూ బండిల్ నీకు ముందే చెప్పేస్తాను. అది ఇది గుర్తుపెట్టుకో, మామూలు కూడా దరిద్రంగా ఉంటది. ఈ చేతబడి ఎవడం ఏం చేసామంటే వాడు పోతాడు, బట్ వాడితో పాటు వాడి ఫ్యామిలీ మొత్తం కట్టుకొని పోతాది. అది విన్నాక అక్క పోతే పోయి దరిద్రం కొట్టేది, వాళ్ళు భూమి మీద ఉండి మాత్రం ఏం చేస్తారు వాళ్ళు పోతే పోని అదే నేర్పించాయని అంటది. అది కూడా మళ్ళీ గోలవ పోవాలి, మట్టిలోకి పెట్టాలి, ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా లేవు కదంటే అట్టేం లేదు, నీకు ప్రాసెస్ చెప్తాను వెళ్ళి ప్రశాంతం చేసుకో అంతే, ఇంకేముండదు అంటది. ఇటు సైడ్ చూస్తే వీళ్ళందరినీ తీసుకొచ్చి అదే ఊళ్ళన్నీ ఏ ఊళ్ళు ఉంటే అన్ని చుట్టుపక్కల ఎతకాలని చెప్పి టాస్క్ ఇచ్చాడు కదా, ఇంకెళ్ళండి మీ పనులన్నీ ఆపుకొని అదే పనిలో పడండి అని చెప్తాడు. అప్పుడే మనోడు వీళ్ళ మధ్యలో కూర్చొని అలా లెగ్సి స్పీచ్ చేస్తాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరితో చెప్తూ ఉంటాడు, మీరంతా బిస్మిత్ గారిని ఇంకా వీడి రౌడీల్ని వీళ్ళ అనుచరుల్ని వీళ్ళందరిని చూసి భయపడుతున్నారు, చాలా భయపడుతున్నారు, నాకు అర్థమైంది. ఓకే మీరంతా ముసలోళ్ళు ముతక మొహాలు వేసుకొని బిక్కుమంటూ ఉన్నారు, భయపడుతున్నారు. బట్ ఒక్కసారి బిస్మిత్ గారిని మనుషులు చూడండి, ఒక్కడైనా యంగ్గా ఉన్నాడా, కొంచెమైనా బలంగా ఉన్నాడన్నా ఎవరన్నా కనిపిస్తున్నాడా? ఉన్న పలంగా గట్టిగా వేస్తే మొత్తం అందరూ ఎగిరిపోతారు అన్నట్టు ఉన్నది. ఈయన చూడండి, ఈడు మనవడి దగ్గర కొట్టేసిన బట్టలు వేసుకొని దిగుతా ఏదో కటింగ్లు ఎత్తున్నాడు ఆ మొతక తొండ మొహముడు. అసలు ఈయన చూసి భయపడడానికి మీకు సిగ్గు అనేది ఒకటి ఉండాలా. చంపకేసి ఒకటి కొడితే వాడు కళ్ళు తిరిగి పడిపోయి లెగడానికి 4 రోజులు పట్టింది. ఈ నొడ్లేదు ఈ వెనకాల ఉన్న రౌడీ బ్యాచ్ చూడండి మొత్తం ముసలి బ్యాచే. అసలు నాకు ఎందుకు మీకు స్పీచ్ ఇవ్వడం కూడా చాలా దండగా అనిపిస్తుంది. మీ పొలాలు కొట్టేశాడు, మీ డబ్బులు కొట్టేశాడు, అప్పుల మీద అప్పులు అయ్యేలా చేశాడు. ఇదంతా ఎవడో చేస్తుందని చూస్తే డైలీ ఒకటో తాగిపోయి నెల ఒకటో తాగిపోయి పింఛన్ తెచ్చుకునే ఈ బల్లిగాడు మీకు ఇట్టే పడి ఉంటాడంట జీవితాంతం అని చెప్పి అట్లా స్పీచ్ చేస్తా ఉంటే ఒక్కొక్క
రెచ్చిపోతా ఉంటారు అసలు రెచ్చగొట్టి పెద్ద స్పీచ్ ఇచ్చి మామూలుగా ఉండదు. బట్ ఇటు సైడ్ ఇంకోటి ఏం జరుగుతుంది, అక్క చేత ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. అంటే ఎప్పుడో నేర్చేసుకుని కూడా వచ్చేసిందండి. అయితే ఇప్పుడు బిస్మిత్ గడి ప్రొటెక్షన్ లేయర్లు ఉంటాలా, చాలా ప్రొటెక్షన్ లేయర్లు ఉన్నాయని చెప్పాడుగా. అయితే ఆ ప్రొటెక్షన్ లేయర్ వేసాక ఒక్కొక్క కత్తి ఇచ్చాడు వీడికి. ఆ కత్తే వీడిని కాపాడుతా ఉంటది. ఆ కత్తులన్నీ పేలిపోతుంటాయి, కాలిపోతుంటాయి, మాడి మండిపోతుంటాయి, ప్రొటెక్షన్ లేయర్లని నాశనం అయిపోతాయి. నీకు అర్థమైంది, అన్ని పోయి ఉంటాయి. బట్ లాస్ట్ కి ఒకే ఒక ప్రొటెక్షన్ లేయర్, ఒకే ఒక కత్తి మిగిలిందని వాడు తెలుస్తుంది. ఆ కత్తి ఆఫీసులో వీడి ఆఫీసులో బల్ల కింద ఉందంట. అదన్నా కాపాడుకోవాలి, వెంటనే తెచ్చుకోవాలని చెప్పి పోయి బండి వేసుకొని పోతుంటాడు. వీళ్ళందరూ ఇంకా ఫైట్ గట్టిగా జరుగుతా ఉంటది. వాళ్ళ అనుచరులందరినీ వాళ్ళ చుట్టూ చేరిపోతారు. వాళ్ళు ఆడే గాలాడక ఉండిపోతారులేండి. పాపం బాగా ముసలు అయిపోయారు. సరిగ్గా గాలాడపోతే కష్టం, మంటెట్టేస్తారు, ఇల్లు పగల కొడతారు, కాళ్ళు పగల కొడుతుంటారు. కరెక్ట్ గా ఆయనకి ఈ బల్లిగడ్డ ఉన్నాడు కదా, వీడి మీద ఇంటి పై నుంచి చక్క మొక్క వచ్చి మీద పడిద్ది అంతే. ఆడకడి పడేస్తాడు వీడు. ఈ ముసలాడు ఇంతసేపు కదలకుండా అడుగు దిగడమే చాలా ఎక్కువ. మీరు మళ్ళీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అవి ఇవని చిన్న దొంగ ముక్క చుట్టూ వాడి మీద పడింది అంతే, వాడు చచ్చిపోయాడు. దీని తర్వాత బిస్మిత్ గాడు ఆ కత్తి పట్టుకుని ఫాస్ట్ గా పారిపోతా ఉంటాడు. బట్ మనోడు మాత్రం యాడిగా పోయేదని చెప్పి ఆ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. అలా ఫాస్ట్ గా వెళ్తా ఉంటే బ్యాంబూ స్టిక్స్ అలా వచ్చేసి వీడి వ్యాన్ మీద తప్పకన వెళ్ళిపోయి గుద్దుకొని వాడు ఆడేపడి చచ్చిపోతాడు. బ్యాంబూ దొంగని చేతబడి నేను మామూలుగా పెట్టాలి, నిజంగా బ్యాంబూల్లో పడి చచ్చిపోతాడు అనుకోలే. కాదు పెళ్లి దజిత అయితే వాడు చచ్చిపోతాడు. ఇంకా వాడు చచ్చిపోయిన తర్వాత ఊళ్ళో సిచ్యువేషన్ అంతా బాగా అయిపోయింది కదా. మనోడైతే శ్మశానంలో పడి ఆడు దిగుతా ఉంటాడు. పాపం వాళ్ళ డాడీ సమాధి ఆడుందని చెప్పి డైలీ వచ్చి పొద్దుంచి నైట్ దాకా ఎత్తనే ఉంటాడు అనుకుంటా. ఇది ఇంకా అలాగే సినిమా స్టార్ట్ నుంచి ఒకటే పనిలో ఉన్నాడు. ఏదో క్లైమాక్స్ లో కొంచెం హైప్ ఇచ్చాడంతే. అప్పుడే అక్క కనిపిస్తే ఆపేసి మై సుజాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఇంకెన్ని రోజులు మేము ఏడాడబడి తిరుగుతా ఉంటాం, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం అని చెప్తున్నప్పుడు బిస్మిత్ గారు ఇంట్లో పని చేసేవాడు ఒకడు వచ్చి ఓ లెటర్ ఇస్తాడు. ఏంటో లెటర్ అంటే చదువు అనేవగానే అది ఓపెన్ చేస్తే ఫోటోలు ఉంటాయి. ఈ ఫోటోలో మనోడు ఉన్నాడే వాళ్ళ మమ్మీ ఫోటో ఉంటది. వాడి మమ్మీ పక్కన బిస్మిత్ గా ఉంటాడు, చచ్చిపోయాడు కదా. అంటే ఎవడో డాడీ అని తిరుగుతున్నాడు కదా, బిస్మిత్ గడు వీడి డాడీ అంట. ఆ లెటర్ లో డీటెయిల్డ్ గా రాసి ఉంటది. కొడక నేనే మీ డాడీని, యాక్చువల్లీ నేను ఒక దేవరాజు దిప్పంగాడు అంటే నాకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు నా కొడుకు అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నన్ను చూసి లేచి నువ్వు కూడా దేవరాజు దిప్పంగాడు అయిపోతావేమో అని చెప్పి నేను అసలు తెగ భయపడిపోయా. నువ్వు అలా అయిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నువ్వు నా నుంచి కొంచెం దూరంగా ఉండాలి, మంచిగా బతకాలని చెప్పి నానా ప్రయత్నాలు చేస్తా ఉన్నాను. నేను వాదాస్వామి నన్ను వదిలే అని చెప్పి నేను అడక తింటా ఉన్నా, నువ్వేమో నా చుట్టూ తిరగతానే ఉన్నావు. సర్లే సుజాత దెబ్బకి నేను ఖచ్చితంగా పోతాను. నాకు అర్థమైంది, ఆ అమ్మాయి మరీ కోపంలో మునిగిపోయింది. ఒకవేళ నేను గాని పోయానంటే నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేసాను, ఇంకా అది నీకే, దర్జాగా బతుకు. బట్ ఎదవ ఫీల్డ్ లోకి రా, మాకు ఎదవ మాత్రం అవ్వమాక, చేతపడి జోలు మాత్రం పోమాక, నీకు దండ పెడతాను. ఇలా లెటర్ అంతా రాసి ఆస్తి అంతా ఆవిడ కొడుకు పేరు మీద రాసేసి ఉంటాడు. ఇటు బాక అక్క ఏమో చాలా బాధపడిపోతుంది. ఎందుకు ఆస్తి వచ్చింది కదా, బానే ఉంది కదా అంటే గాయత్రి అని చెప్పింది మర్చిపోయా. అలా చేతపడి చేస్తే వాడితో పాటు వాడు ఫ్యామిలీ మొత్తం పోతానని చెప్పింది కదా, బిస్మిత్ గడి మీద చేసింది. ఇప్పుడు వీడు కూడా పోతాడని అర్థమైపోయింది. పాపం అక్క దోళ దిగిపోయింది స్వామి అని అనుకుంటా ఉంటది. దీని తర్వాత వీడు అక్కయ్య వాళ్ళ ఇంటికి పోతాడు. ఇంటికి పోయాక అక్కయ్య రక్తంలో పడి పాపం బిక్కుమంటూ ఉంటది. ఏమైంది ఏం చేస్తాం అంటే ఇప్పుడు మ్యాటర్ మొత్తం చెప్పేసి ఆ చేతబడికి విరుగుడు అక్కయ్య మీద వేసుకునిద్దంట. అంటే ఆ చేతబడి తిప్పి అక్కయ్య మీద వేసుకోవడం వల్ల ఇప్పుడు అక్కయ్య పోయిద్ది, వాడు బతికే ఉంటాడంట. దానివల్ల అక్కయ్య ఇప్పుడు చచ్చిపోయింది, వీడు ఒక్కడే మిగిలాడు. ఇంకా కొంపలో ఉండి ఆస్తులు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జనాలంతా వస్తే నేను బిస్మిత్ గాని కొడుకునని చెప్పగానే వాళ్ళంతా భయపడిపోతారు. ఇటు భయపడమాకండి, ఇంకా మీ పొలాలు మీకే, మీ అప్పులు అన్ని కూడా రద్దు చేసేస్తాను, ఇంకా హ్యాపీగా ఉండండి అని చెప్తాడు. కట్ చేస్తే అక్కయ్య ఆత్మ వీడి చుట్టూ తిరుగుతా ఉంటది అనమాట. చచ్చిపోయింది, ఆత్మ దిగుతా ఉంటది. సినిమా అయిపోయింది.